హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యార్ జ్యువెలర్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మనం చూసే ఈ చైన్స్ వచ్చేసి ఇవి కిడ్స్ కానీ లేదంటే ఎవరికైనా ఏ అవుట్ఫిట్ మీద అయినా సరే ఈజీగా సెట్ అయిపోతాయండి. ఏ ఫంక్షన్స్కైనా కూడా ఈజీగా సెట్ అయిపోతాయి. ఇవి ఇందులో మన కలర్స్ అన్న అవైలబుల్ ఉన్నాయి. అలానే ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేసాయి, స్క్రూ బ్యాక్ అయితే కాదండి. సో స్క్రూ బ్యాక్ పుష్ బ్యాక్ అని మీకు డౌట్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్ అనేది క్లారిఫై చేసేసుకోండి. ఇంకా ఇవి కూడా నెక్స్ట్ సెట్ వచ్చేస్తుందండి, బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. ఇవి కూడా కిడ్స్కి చాలా బాగుంటాయి. ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా బ్యాంగిల్స్లో అయితే మాత్రం మనకి 2-4, 2-6, 2-8 సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. 2-10 సైజెస్ అనేవి కొన్ని అవైలబుల్ ఉండవు. కాబట్టి మీరు అది కూడా ఒకసారి మెసేజ్ చేసి క్లారిఫై చేసుకొని మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో దట్ మీరు ఏ కలెక్షన్ కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఫాలో అయిపోవచ్చు. సో మీ ట్రెండింగ్ కలెక్షన్ అనేవి ఏవి కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఏది ట్రెండ్ అవుతుంది అని చెప్పి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు అవసరమైనప్పుడు మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు మీరు వెతుక్కోకుండా ఏది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అని చెప్పి వెతుక్కోకుండా మీరు వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీకు ఒక ఐడియా అన్నది ఉంటుంది. కాబట్టి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అయితే అయిపోండి. ఇది వచ్చేసి కాంబో సెట్ వచ్చేస్తుందండి, 999 ఉంటుంది కాస్ట్ వచ్చేసి. ఇంకా మీకు చైన్స్ గురించి కానీ ఏదైనా సరే బీట్స్ కలెక్షన్ కానీ ఏదైనా లెంత్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకుని ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి. సేమ్ ప్రైజెసే ఉంటాయండి. ఇక్కడ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే చూపిస్తున్నామో సేమ్ అవే ప్రైజెసే ఉంటాయి. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. కాబట్టి కంపల్సరీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయాల్సి ఉంటుంది. ప్రైస్ లేకుండా స్క్రీన్ షాట్ సెండ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మేము ఇక్కడ ప్రైస్ అనేది చెక్ చేసుకొని మీకు రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుందండి. కాబట్టి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు రిప్లై అనేది ఫాస్ట్గా వస్తుంది, అలానే మీ ఆర్డర్ కూడా ఫాస్ట్గా కన్ఫర్మ్ అయిపోతుంది. సో కంపల్సరీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి. అలానే ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. సిఓడి ఆప్షన్ అయితే లేదండి. చాలామంది సిఓడి అడుగుతున్నారు, సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. లైక్ గూగుల్ పే, ఫోన్పే, ఇలా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్, క్లియర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. పిన్ కోడ్, ఫోన్ నెంబర్, నేమ్ ఏది కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి అడ్రస్లో. అలానే కొరియర్ సర్వీస్ మీకు ఏది అవైలబుల్ ఉందో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇండియన్ పోస్టా, డిటీడీసీనా, ఇలా ఏది అవైలబుల్ ఉంటే అది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మేము బై మిస్టేక్లో ఒక్కొక్కసారి డిటీడీసీ సెండ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని పిన్ కోడ్ సర్వీసెస్కి అది అవైలబుల్ ఉండదు డిటీడీసీ సర్వీస్. సో వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి లేదా కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ముందే మెన్షన్ చేసేస్తే మాకు మేము ఇండియన్ పోస్ట్ అయితే కంపల్సరీ మీకు హోమ్ డెలివరీ ఉంటుంది. కాబట్టి ఏ విలేజెస్కైనా కూడా ఇండియన్ పోస్ట్ అనేది వేసేస్తాము. సో మీరు కంపల్సరీ అడ్రస్లో అనేది మీకు పర్టికులర్ కొరియర్ సర్వీస్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అడ్రస్లో అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే ఒకసారి పార్సల్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్టాప్ చేయడానికి ఉండదు. కాబట్టి వన్స్ డిస్పాచ్ అయ్యిందా దాన్ని మనం ఏం చేయలేమండి. సో మీకు పర్టికులర్ కొరియర్ సర్వీస్ ఏదైనా కావాలంటే మాత్రం అడ్రస్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఇంక ఇప్పుడు మనం చూస్తే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనకి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయండి, పుష్ బ్యాక్ అయితే కాదు. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఆ పిక్ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేస్తే మాత్రం మీ డౌట్ అనేది కంపల్సరీ క్లారిఫై చేస్తాము. కొంచెం లేట్ అయినా కూడా కంపల్సరీ రిప్లై అయితే వచ్చేస్తుందండి. ఇవి వచ్చేసి మనకి పంచలోహం వచ్చేస్తుందండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైజెసే ఉంటాయి. ఇవి కిడ్స్కి అయితే చాలా బాగుంటాయండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి అన్నీ కూడా మనకి కిడ్స్ ఇయర్ రింగ్సే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి, పుష్ బ్యాక్ అయితే కాదండి, స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనకి స్క్రూ బ్యాకే ఉంటాయి. ఇవి కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసి 280 ఉంటుందండి. ఇయర్ రింగ్స్ సేమ్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇవి కూడా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలి. మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియోలో ఉండాలి. ఎన్ని వీడియోస్లో చెప్పినా మళ్ళీ కొంతమంది అలానే మిస్టేక్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి తెలియకనో లేదంటే కనుక తొందరలోనో ఫాస్ట్గా మనం చూసేయాలనే ఎక్సైట్మెంట్లోనో తెలియదు కానీ అన్బాక్సింగ్ వీడియో అయితే తీయట్లేదండి. కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో అన్నది ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అన్బాక్సింగ్ వీడియో అన్నది పార్సిల్ ఓపెన్ చేయకముందే ఫస్ట్ మనం పార్సిల్ అనేది చూపించాలండి. వీడియో స్టార్ట్ చేసి చూపించాలి. వీడియోలో అన్ని సైడ్స్ పార్సిల్ అనేది తిప్పి చూపించాలి. పార్సిల్ ఏం డ్యామేజ్ అవ్వలేదు, డ్యామేజ్ ఏమన్నా అయ్యిందా లేదా అవ్వలేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఆ పార్సిల్ అన్నది కంపల్సరీ అన్ని సైడ్స్ చూపించాలి. ఓపెన్ చేయకముందే చూపించిన తర్వాత మీరు పార్సిల్ ఓపెన్ చేయాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో స్టార్ట్ చేయకముందే పార్సిల్ ఓపెన్ చేసేసి
అది బయటికి తీసేటప్పుడు ఆ జ్యువెలరీ ఐటెంని బయటికి తీసేటప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అలా కాదండి, పార్సిల్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయకముందు నుంచి వీడియో స్టార్ట్ అయి ఉండాలి. అలా అయితేనే అది అన్బాక్సింగ్ వీడియో కింద కన్సిడర్ చేయబడుతుందండి, లేదంటే అది అన్బాక్సింగ్ వీడియో కింద కన్సిడర్ చేయబడదు. అలాంటి ఇష్యూస్ కూడా సాల్వ్ అవ్వవు. కాబట్టి కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే ఏ ఇష్యూ అయినా, ఎంత చిన్న ఇష్యూ అయినా ఎంత పెద్ద ఇష్యూ అయినా, మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే 2-3 ఐటమ్స్ ఆర్డర్ చేసింటారు, అందులో ఐటమ్స్ అనేవి మిస్ అవ్వచ్చు. కాబట్టి అట్లా మిస్ అయినప్పుడు అన్బాక్సింగ్ వీడియో పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ రీడిస్పాచ్ చేయడమో లేదంటే ఇంకా మీకు అమౌంట్ రిఫండ్ ఇవ్వడమో జరుగుతుంది. అన్బాక్సింగ్ వీడియో లేకపోతే నేనైతే మాత్రం ఏం చేయలేనండి. కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో మాత్రం ఉండాలి. అందులోనే మీరు డ్యామేజెస్ ఏమన్నా వచ్చినా కూడా చెక్ చేసుకొని మేడం ఇక్కడ డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి అందులోనే చూపించాల్సి ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా నా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్